తిట్టేశారా? మీ మనసులో ఉన్న బాధ అంతా తీర్చేసుకున్నారా? మిమ్మల్ని అడిగేది ఈ వీడియో మాత్రం పిల్లలకు కాదు, కేవలం వాళ్ళ తల్లిదండ్రులకి మాత్రమే. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడా, లేకపోతే ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చాయా? ఓ, మీకు కావాల్సిందంతా అయితే తీర్చేశారుగా వాళ్ళ మీద. నాకు తెలియగడుగుతాను, మీ పిల్లలే కదండి, చిన్నప్పటి నుంచి మీరే కదండి పెంచారు. కానీ వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళలో ఏం టాలెంట్ ఉందో ఎందుకు గుర్తించలేకపోతున్నారు? నాన్న నాకు ఈ చదువు ఎక్కట్లేదు, నాన్న నాకు ఇది రాదు, నాకు ఇది మాత్రమే వచ్చు అన్నప్పుడు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు? దాన్ని ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నారు? నువ్వు ఇదే చదువుకోవాలి, ఇలానే చేయాలని ఎందుకు అలా పట్టుపట్టు కూర్చుంటున్నారు? మార్కులు రాలేదని తిట్టేస్తారు, కొట్టేస్తారు, ఫెయిల్ అయిపోయారని. వాళ్ళ మనసులో ఎంత ముద్ర పడిపోతుందో తెలుసా మీ మీద? మీరు ఎన్ని అనుకున్నా తిరిగి తీసుకురాలేరు ఆ ప్రాణాన్ని కానీ, మీరు అన్న మాటల్ని కానీ. వాళ్ళ మనసులో గాయాల్ని మాత్రం అలానే ఉంచేసుకుంటారు వాళ్ళు. దయచేసి మిస్టేక్ చేయొద్దు. మీ పిల్లలకి ఒకవేళ ఏదైనా ఇష్టమైతే అది మాత్రమే ప్రోత్సహించండి, దాంట్లో మాత్రమే తీసుకురండి. డెఫినెట్లీ నీ కొడుకు సక్సెస్ అవుతాడు, డెఫినెట్లీ నీ కూతురు సక్సెస్ అవుతుంది. నువ్వు ఏదైతే ఉద్యోగం చేసి సంపాదించాలి అనుకుంటున్నావో వాళ్ళ టాలెంట్ని కనుక నువ్వు ప్రోత్సహించగలిగితే డెఫినెట్లీ అంతకు రెట్టింపు నిన్ను పైన నుంచోబెడతారు వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి.